హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడూ ఒకేలా కాకుండా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇవే కాకుండా మనం ఈసారి వెరైటీగా ఫిష్ బిర్యానీ చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. మనం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. ముందుగా చేప ముక్కలకి ఉప్పు, కారం, మసాలా అన్నీ పట్టించుకొని ఒక 20 మినిట్స్ పక్కన పట్టించుకున్న తర్వాత మనం ఈ ముక్కలు అనేవి కొంచెం నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ముక్కలకి పెట్టిన తర్వాత మసాలా అంతా ముక్కలు పెట్టుకున్న తర్వాత మనం పాన్లో ఆయిల్ వేసుకొని ఒక్కొక్క పీసెస్ నేను అలా ఫ్రైలా చేసుకుంటే మనకి టేస్ట్ అని చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చేశాను, చాలా చాలా బాగా వచ్చింది ఇది. మొత్తం పీసెస్ని అన్నీ ఫ్రై చేసుకొని రెండు వైపులా కూడా కుక్ చేసుకుంటే మనకి చేప ముక్కలు కుక్ అయితే చాలా బాగుంటాయి. ఇలా కుక్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేయడానికి ముందుగా ఆయిల్ వేసుకొని తగినంత వాటిలోని ఉల్లిగడ్డ మసాలా కూడా వేసుకున్నాక మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని బిర్యానీ ఐటమ్స్ ఇవన్నీ ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మసాలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి హోల్గర్ మసాలా అన్నీ ప్రిపేర్ చేసుకుని వేసుకున్న తర్వాత తగినంత కారం కూడా వేసుకొని స్పైసీని బట్టి మనం వేసుకోవచ్చు, కారం ఎంతైనా. తగినంత సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుని చూడండి మొత్తం అంతా ప్రిపేర్ అయింది. ఇలాగా ఒక చిన్న కప్తో వాటర్ వేసుకున్నాను. మొత్తం కుక్ అవ్వడానికి ఒక్క నిమిషం కలుపుకున్న తర్వాత మనం దీంట్లోనే ఉప్పు, కారం చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బిర్యానీ రైస్కి వాటర్ వేసుకొని దాంట్లోనే హోల్ గరం మసాలా వేసుకొని పక్కన ఉంచాము. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి ఉంచిన ఫిష్ ముక్కల్ని ఈ గ్రేవీలో వేసుకోవాలి. మొత్తం అనేది మనం కలపవసరం లేదు, మళ్ళీ అలా వేసుకుంటే మొత్తం అది గ్రేవీకి ముక్కలకి అనేది పడుతుంది, చక్కగా ఉంటుంది. మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా కలపవసరం లేదు, మనం ఇలాగా గిన్నె పట్టుకొని చుట్టూ ఇలా కదిపితే సరిపోతుంది. మనకి మొక్కలు విడిపోకుండా ఉంటాయి. స్పూను, గరిటె అనేవి పెట్టకూడదు. ఇప్పుడు మరుగుతుంది కాబట్టి ఇంట్లోనే బిర్యానీ రైస్ వేసుకున్నాను. ఇలాగ పక్కనే మన కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి మీరు చేసి ఒకసారి కుక్ చేసుకొని మన కుక్ అయింది రైస్ని మళ్ళీ కర్రీ మీద వేసుకుంటే మనకి మనం మామూలు రైస్తో కూడా చేసుకున్నా బాగానే ఉంటుంది. నేను బిర్యానీ రైస్ చేసుకున్నా ఇంకా బాగుంటుంది. ఎలా చేసుకున్నా బాగానే వస్తుంది. ఇలాగా మనం ఫిష్ వేపిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ కూడా వేసుకుంటేనేది అది కూడా మసాలా అంతా పైన పట్టుకొని చాలా బాగున్నది. కొద్దిగా ఆనియన్స్ కూడా ఫ్రై చేసి వేసుకుంటే, మరీ ఆనియన్స్ ఫ్రై చేయవసరం లేదు, ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసుకొని కుక్ అయి ఉంటుంది కాబట్టి మనకి తొందరగానే అయిపోతుంది. ఇది మనం ముందుగా కుక్ చేసిన రైస్ వేసాం కాబట్టి ఒక 10 మినిట్స్లోనే కుక్ అయిపోయింది. ఇలాగా చూడండి అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. మనకి వేడివేడిగా సర్వ్ చేసుకుని తిండిగా మనకి ఎవరికైనా మన ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వస్తే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం ఏం పట్టడం లేదు, తొందరగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఇలాగా బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం సర్వ్ చేసుకొని మనం వడ్డించుకోవడమే ఇప్పుడు. అలాగే మీరు కూడా ఒకసారి ఈ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలాగుందనేది. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుని వేడివేడిగా ఆమ్లెట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ అనేది. ఒకసారి మీరు ట్రై చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.